ఇవాల్టి వీడియో వచ్చేసి బతుకమ్మ గురించి. అసలు బతుకమ్మ పండగ కథ ఏంటి, బతుకమ్మ కథ ఏంటి, ఇంకా బతుకమ్మకి బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది అనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి అయితే ఇంతకు ముందు కంటే కూడా ఈ 10 సంవత్సరాల నుండి అయితే బతుకమ్మ పండగ అయితే చాలా బాగా అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటున్నారు. మహిళలందరూ కూడా 9 రోజులు ఆటపాటలతో అయితే బతుకమ్మను చేసుకుంటూ చాలా సంబరంగా అయితే జరుపుకుంటున్నారు. ఈ 10 సంవత్సరాల నుండి ఇంత ఘనంగా బతుకమ్మ పండగ చేయడం వలన ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా బయట రాష్ట్రాలకి బయట దేశాలకు కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది ఈ బతుకమ్మ పండగ అనేది. వెనకటైతే మామూలుగా కొద్ది మందే జరుపుకునే వాళ్ళు. మన తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత నుంచి అయితే చాలా గ్రాండ్గా పెద్ద పండుగలాగైతే జరుపుకుంటున్నారు. ఇంకా స్టోరీలోకి వెళ్తే అనగనగా ఒక రాజు అయితే ఉండేవారట. రాజుకు 7 కొడుకులు, 1 కుమార్తె ఉండేవారట. కొడుకులందరికీ వివాహాలైతే అయ్యాయి. కూతురికి కూడా వివాహ సమయం వచ్చిందని తగిన వరుణ్ణి చూసి వివాహం జరిపిస్తామని అనుకొని వివాహం అయితే జరిపిస్తారు. రాజదంపతులు కొన్ని రోజులకైతే ఆ రాజదంపతులు కాశీయాత్రకైతే బయలుదేరుతారు. కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది కదా అని కాశీయాత్రకైతే వెళుతూ కొడుకులకైతే రాజ్యాన్ని అయితే అప్పచెప్పి అలాగే కుమార్తెను కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కాశీకైతే బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకి దసరా పండుగ అయితే వస్తుంది. దసరా పండుగకి మహిళలందరూ గౌరీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆచారాన్ని ఆ రాజకుమార్తె కూడా పాటించాలని గౌరీదేవి పూజకు వెళ్దామని అనుకుంటుంది. ఈ క్రమంలో తన దగ్గర పట్టు చీర జాకెట్ లేకపోవడంతో పెద్ద వదిన దగ్గరకు వెళ్ళి, వదిన నేను గౌరీదేవిని పూజించడానికి వెళ్దామనుకుంటున్నాను. నాకు పట్టు చీర, పట్టు రవిక, కాళ్లకు కడియాలు కావాలి అని అడుగుతుంది. పెద్ద వదిన నేను ఇవ్వడానికి ఇప్పుడు పని మీద ఉన్నాను అని చెప్తుంది. తర్వాత రెండో వదిన వద్దకు వెళ్తుంది. వదిన నేను గౌరీదేవిని పూజించడానికి వెళ్తాను. నాకు నీ పట్టు చీర, పట్టు రవిక, కాళ్ళ కడియాలు కావాలి అని అడుగుతుంది. రెండో వదిన నేను మా పుట్టింటి వద్ద మరచి వచ్చాను అని జవాబు ఇచ్చింది. చేసేదేమి లేక మూడో వదిన వద్దకు వెళ్ళి అడుగుతుంది. నేను పిల్లల పని మీద ఉన్నాను అని జవాబు ఇస్తుంది. అలాగే 4వ వదిన దగ్గరికి, 5వ వదిన దగ్గరికి, 6వ వదిన దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతుంది. వారు అందరూ కూడా ఏదో ఒక సాకు చెబుతారు కానీ పట్టు చీరను ఇవ్వరు. ఇక 7వ వదిన వద్దకు వెళ్తుంది. ఆ వదిన తలుపు తీసి ఏమిటి ఇలా వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు ఈ ఆడపడుచు, నేను గౌరీదేవి పూజకు వెళ్దామనుకుంటున్నాను. నాకు నీ పట్టు చీర, పట్టు రవిక, కాళ్ళ కడియాలు కావాలి అని జవాబు ఇచ్చింది. ఆ వదిన నేను పట్టు చీర, పట్టు రవిక, కాళ్ళ కడియాలు ఇస్తాను కానీ పట్టు చీరకు పసుపు అంటకూడదు, రవికకు గంధం అంటకూడదు, కాళ్ళ కడియాలు చొట్టలు పోకూడదు. అలా అయితే నీ రక్తాన్ని తిలకంగా పెట్టుకుంటాను అని చెప్పైతే పట్టు చీర, పట్టు రవిక, కాళ్ళ కడియాలు అయితే ఇస్తుంది. అవి ధరించి గౌరీదేవి పూజ వద్దకు వెళ్తుంది. అలానే గౌరీదేవిని స్మరణ చేస్తూ కూర్చుంటుంది. అక్కడికి వచ్చిన అమ్మలక్కలు కాళ్లకు పసుపు రాసుకోకుండా, మెడకు గంధం పూసుకోకుండా, బిస్తీ గీయకుండా ఇలా గౌరీదేవిని పూజిస్తే భర్తకు అరిష్టం జరుగుతుందని చెప్తారు. ఆ మహిళలు చెప్పింది విన్న తర్వాత ఈ కుమార్తెకు భయం వేసి వెంటనే కాళ్లకు పసుపు రాసుకొని, గంధం పూసుకొని, బిస్తీ గీసి గౌరీదేవిని పూజిస్తుంది. ఆటపాటలు ఆడి పాడి అలసిపోయి ఇంటికి వెళ్తుంది. మరునాడు 7వ వదిన దగ్గరకు వెళ్ళి, వదిన నువ్వు ఇచ్చిన చీర, రవిక, కడియాలు అని చెప్తుంది. అప్పుడు ఆ వదిన నేను పని మీద ఉన్నాను, కొక్కానికి తగిలించు అని చెప్పింది. కొక్కానికి తగిలించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆడపడుచు. పని ముగించుకొని ఇల్లాలు చీర, రవిక, కడియాలు చూసుకుంటుంది. చీరకి పసుపు అంటుకొని ఉంటుంది.
రవికకు గంధం అంటి ఉంటుంది. కడియాలు ఆడి పాడనంతో చుట్టుపోయి ఉంటాయి. ఈ ఆడపడుచు అనుకున్నంత పని చేసింది అనుకొని చీర రవికను చింపి వేసింది. కడియాలను మరింత చొట్టు కొట్టి పక్కన పడేసింది. ఇప్పుడు తన తలకు గుడ్డ కట్టి పడుకుంటుంది. ఇంతలో భర్త వస్తాడు. ఏమిటి తలకు గుడ్డ కట్టుకుని పడుకున్నావు అని అడుగుతాడు. నాకు తల నొప్పిగా ఉంది, మీ చెల్లెలు ఇలా చేసింది అని ఆ చీర రవిక కడియాలను చూపించి మీ చెల్లెలను చంపి ఆ రక్తాన్ని నాకు తిలకంగా పెడితేనే నాకు తలనొప్పి తగ్గేలా ఉంది అని అంటుంది. చేసేదేమీ లేక ఆ భర్త ఉదయాన్నే అన్నం మూట కట్టుకొని కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవికి వెళ్ళి గద్దను చంపి ఆ రక్తాన్ని తీసుకువచ్చి భార్యకు తిలకంగా పెడతాడు. ఆ భార్య ఎంతో సంతోషంతో లేచి నల్లగా ఇల్లు అలికి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టి కట్లా కడవ తీసుకొని మెట్లవారి బావి నీళ్ల కోసం వెళుతుంది. అక్కడి అమ్మలక్కలు కలవారి కోడలు గద్దనెత్తురు పెట్టుకొచ్చిందేమిటో అని గుసగుసలాడతారు. ఇదంతా విన్న ఇల్లాలు ఆ కడవని అక్కడ వేసి చిందులు తొక్కుతూ ఇంటికి వచ్చి మళ్ళీ బాసన కట్టి పడుకుంటుంది. భర్త ఇంటికి వచ్చి ఇలా పడుకున్నావేంటి అని అడుగుతాడు. నువ్వు తీసుకువచ్చిన గద్దనెత్తురికి నాకు తలనొప్పి తగ్గలేదు, నీ చెల్లిని చంపి ఆ రక్తాన్ని తిలకంగా పెడితేనే నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది అని సమాధానం చెప్తుంది. ఆ భర్త చేసేదేమీ లేక మరుసటి రోజు ఉదయం అన్నం మూట కట్టుకొని చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవికి వెళ్తాడు. అక్కడ కుందేలుని చంపి ఆ రక్తాన్ని తీసుకువచ్చి భార్య నుదుటను తిలకంగా పెడతాడు. భార్య ఆనందంగా లేచి నల్లగా ఇల్లు అలికి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టి కట్లా కడవ తీసుకొని మెట్లవారి బావికి నీటి కోసం వెళుతుంది. అక్కడ అమ్మలక్కలందరూ నిన్నేమో గద్దనెత్తురు పెట్టుకొచ్చింది, ఈ రోజేమో కుందేలు నెత్తురు పెట్టుకొచ్చింది ఈ కలవారి కోడలు అని చెప్పుకుంటూ గుసగుసలాడుతుంటారు. మరలా కోపం వచ్చిన ఆ మహిళ కడవని అక్కడ పడవేసి ఇంటికి వచ్చి తలకు బాసనం కట్టి మళ్ళీ నిద్రిస్తుంది. ఆకలితో భర్త ఇంటికి వస్తాడు. అన్నం వడ్డించమంటాడు. నాకు తలనొప్పి తగ్గలేదు, నిన్న గద్దనెత్తురు ఈరోజు కుందేలు నెత్తురు తెచ్చి పెట్టినావు, నాకు తలనొప్పి తగ్గలేదు, మీ చెల్లిని చంపి ఆ రక్తాన్ని తిలకంగా పెడితేనే ఈ తలనొప్పి తగ్గుతుంది అని జవాబిచ్చింది. ఇంకా చేసేదేమీ లేక గత్యంతరమేమీ లేక అన్నల వద్దకు వెళ్ళి చెల్లిని అత్తవారింటికి దిగబెట్టి వస్తానని అబద్ధం చెప్పి ఆ చెల్లిని తీసుకొని అన్నము నల్ల నువ్వులు మూటగట్టుకొని అడవికి బయలుదేరుతాడు. మార్గం మధ్యలో అన్న ఏమిటి నన్ను అడవికి తీసుకువచ్చావు అని అడుగుతుంది. అడవి కాదమ్మా, వర్షాలకు చెట్లు బాగా గుబురుగా పెరిగినాయి అని జవాబిచ్చాడు. కొంత దూరం వెళ్ళినాక అన్న నాకు ఆకలిగా ఉన్నది అని అడుగుతుంది. అప్పుడు ఆ అన్న అన్నం తిందుగాని అని చెప్పి చెట్టు నీడను కూర్చోబెట్టి తీసుకువచ్చిన అన్నం మూటను విప్పి అన్నం తినిపిస్తాడు. అన్నం తిన్న ఆ చెల్లి అన్నా నాకు నిద్ర వస్తున్నది అని అంటుంది. చెట్టు నీడన సేద తీరమని జవాబు చెప్తాడు. అలాగే చేస్తుంది ఆ చెల్లెలు. ఇదే అదునుగా చూసుకున్న ఆ అన్న తను తీసుకువచ్చిన నల్ల నువ్వులని చెల్లి తల మీద ఉంచి గట్టిగా నొక్కుతాడు. ఆ చెల్లి మరింత గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఇప్పుడు మెల్లగా ఆ అన్న చెట్టు పైకి ఎక్కుతాడు. సూదిని వేస్తాడు. చెల్లి చనిపోదు. దబ్బనం వేస్తాడు, అయినా చనిపోదు. ఇప్పుడు కత్తి వేస్తాడు. కరకర నరాలను తెగిపోయి చెల్లి చనిపోతుంది. చెట్టు నుండి కిందకు దిగి వచ్చి ఆ రక్తాన్ని తీసుకుపోయి భార్య నుదుటిన తిలకంగా పెడతాడు. ఆనందంతో ఆ ఇల్లాలు నల్లగా ఇల్లు అలికి తెల్లగా ముగ్గు పెట్టి కొత్త చీర కట్టి కట్లా కడవతో మెట్లవారి బావికి నీటికి వెళుతుంది. అక్కడ అమ్మలక్కలు మొన్న గద్దనెత్తురు, నిన్న కుందేలు నెత్తురు, ఈరోజు మనిషి నెత్తురు పెట్టుకొచ్చింది ఈ కలవారి కోడలు అని గుసగుసలాడతారు.
ఇది విన్న ఆ ఇల్లాలు ఎంతో సంబరపడి కడవ నిండా నీరు తీసుకొని ఇంటికి వచ్చి పంచభాక్ష పరమాన్నాలు వండుకొని భుజిస్తుంది. ఇది ఇలా ఉండగా ఆ అడవిలో ఆడపడుచు తల పూలవనంలా, పొట్ట బావిలా, కాళ్ళు పాకోలులా, చేతులు చాంతాడులాగా మారిపోతాయి. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకు యాత్ర ముగించుకొని రాజుగారు రాజుగారి భార్య దంపతులిద్దరూ వస్తారు. ఆ అడవి మార్గంలో అక్కడ పువ్వులను చూసి తల్లి కూతురికి పూలు తీసుకువెళ్దామన్న ఉద్దేశంతో పువ్వులు కోయబోతుంది. అప్పుడు ఆ చెట్టు ముట్టకు ముట్టకు ఓ అమ్మ, ముడితే నీ చేయి కందేను, మాయదారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబొడిచే అని అంటుంది. ఏమిటి ఈ చెట్టు ఇలా అంటుంది అనేసి రాజుగారు కొయ్యబోతారు. ముట్టకు ముట్టకు ఓ నాన్న, ముడితే నీ చేయి కందేను, పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబొడిచెను అని పలుకుతుంది. ఏమీ అర్థం కాక ఆ రాజు దంపతులు 2 అడుగులు ముందుకు వేసి దప్పిక అన్న తీర్చుకుందామని చాగను పట్టుకుంటారు. ముట్టకు ముట్టకు ఓ నాన్న, ముడితే నీ చేయి కందేను, పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబొడిచెను అని పలుకుతుంది. ఏమీ అర్థం కాక ఇంటికి పైనమే వెళ్ళిపోతారు ఆ రాజు దంపతులు. ఇది ఇలా ఉండగా కుమార్తె కనిపించలేదు. ఇంటిలోకి వెళ్లిన మహారాజు జరిగినదంతా ఆ కుమారులకు చెబుతాడు. ఇప్పుడు కొడుకులను, కోడళ్లను, వియ్యపురాళ్లను, వియ్యంకులను, అల్లుడి గారిని తీసుకుని అడవికి వస్తారు. పెద్ద కొడుకును పువ్వులు కోయమంటారు. మహారాజు కొడుకు పువ్వులు కోస్తుంటే ఆ చెట్టు ముట్టకు ముట్టకు అన్న, ముడితే నీ చేయి కందేను, పాపకారి వదిన చెప్పబట్టి దోషకారి అన్నయ్య పడబొడిచే అని అంటుంది. ఇప్పుడు పెద్ద కోడలు కొయ్యబోతుంది. ముట్టకు ముట్టకు ఓ వదిన, పాపకారి వదిన చెప్పబట్టి దోషకారి అన్నయ్య పడబొడిచే అని అంటుంది. అలాగే మిగతా వారు కూడా అన్నలు వదినలు కోయబోతారు. అలాగే పలుకుతుంది. ఇప్పుడు చివరిగా 7వ అన్న పువ్వులు కోయబోతే, ముట్టకు ముట్టకు ఓ అన్న, ముడితే నీ చేయి కందేను, పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్నవు నీవు పడబొడిచినావు, సూది వేశావు చావలేదు, దబ్బలం వేశావు చావలేదు, కత్తి వేశావు కరకరా నరాలు తెగి చనిపోయాను అని ఆ చెట్టు పలుకుతుంది. ఇప్పుడు 7వ వదిన పూలు కోయబోతుంది. ముట్టకు ముట్టకు ఓ వదిన, ముడితే నీ చేయి కందేను, పాపకారి వదినవు నువ్వు కాబట్టి దోషకారి అన్నయ్యకు చెప్పినావు పంపినావు, అన్న పడబొడిచినాడు నన్ను అని పలికేను. ఇదంతా విన్న ఆ రాజదంపతులు దుఃఖంతో అదే అడవిలో తపస్సు చేస్తారు. కొన్ని రోజులకు శివపార్వతులు ప్రత్యక్షమై ఏమి వరం కావాలి కోరుకో అంటారు. మా కుమార్తె మాకు కావాలి అని దీనంగా కోరుకుంటారు. అప్పుడు శివపార్వతులు పసుపు రాసుకొని గంధం పూసుకొని బిస్తి గీసింది కానీ అక్షింతలు తల మీద వేసుకోలేదని చెప్పారు. ఆ దోషం కారణంగా ఇలా జరిగింది. మరలా వచ్చే దసరా ఉత్సవం అప్పుడు 9 రోజులు గౌరీదేవిని పూజించి అక్షింతలు తీసుకువచ్చి ఈ వనం మీద బావి మీద వేయండి, మీ కుమార్తె మీకు బ్రతికి వస్తుంది అని చెప్పి అంతర్గానం అవుతారు. చేసేదేమి లేక 1 సంవత్సరం పాటు వేచి చూస్తారు. దసరా పండుగ వస్తుంది. ఆ 9 రోజులు అందరూ భక్తి శ్రద్ధలతో ఆ గౌరీదేవిని పూజించి అక్షింతలు తీసుకువచ్చి ఆ చెట్ల మీద బావి మీద చల్లుతారు. అప్పుడు ఆశ్చర్యపరుస్తూ 16 సంవత్సరాల బాలాకుమారి లేచి వస్తుంది. మళ్ళీ బ్రతికి వచ్చినందుకు ఆమె బతుకమ్మ అయ్యింది. కలకాలం బ్రతికి ఉండాలని బతుకమ్మ అని పిలుస్తారు ఆ తల్లిదండ్రులు. పార్వతీ పరమేశ్వరుల దయ వలన బతికిన ఈ బతుకమ్మ పరమ పావనురాలు. ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యములు కలుగుతాయని పార్వతీ పరమేశ్వరులు దీవించారు. అప్పటి నుండి దసరా నవరాత్రుల్లో ఈ బతుకమ్మను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. కథ అర్థమైంది కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.